ఒకప్పుడు యూత్ఫుల్ సినిమా టైటిల్స్ చూస్తే అన్నీ ఇంగ్లీష్లో ఉండేది. ఈడియట్, పోకిరి అంటే అవి టైటిల్స్లో తిట్లో అర్థమే కాదు. కానీ ఈ మధ్య యూత్ఫుల్ సినిమా టైటిల్స్ ట్రెండ్ మారింది. పురుషోత్తములు, అలనాటి రామచంద్రులు కూడా యూత్ని ఆకట్టుకునేందుకు వస్తున్నారు. సో ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ చూడబోతున్నామన్న ఇంపాక్ట్ ట్రైలర్తో ఇచ్చారు. సో ఒక కొత్త జంట మనకు ముందున్నారు. హాయ్ అండి, కృష్ణవంశీ గారు, మోక్ష గారు, ఎలా ఉన్నారు? బాగున్నాం సార్, మీరు బాగున్నారా? బాగున్నాం. మీ ట్రైలర్ చూస్తున్నప్పుడు ఒకటైతే అర్థమైంది, మంచి ఎమోషన్స్ ఉన్నాయి, ఫ్యామిలీ సెంటిమెంట్స్ ఉన్నాయి, అందరూ కలిసి చూసే విధంగా ఉంది సినిమా. ఈ మూడు హైలైట్స్గా కనిపిస్తున్నాయి. మీకు ఎమోషన్స్ చాలా చక్కగా, అంటే ఏదో ఫోర్స్డ్గా లేవు. ట్రైలర్లో చూసినంత వరకు చాలా సహజంగా ఎమోషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఈ జనరేషన్లో కూడా ప్రేమించిన అమ్మాయికి చెప్పటానికి ఇబ్బంది పడే కుర్రాళ్ళు ఉంటారా? ఖచ్చితంగా ఉంటారు కదా సార్. అంటే ఒక ప్యూర్ లవ్ అనేది ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక భయం బిడియం ఉంటుంది. ఇప్పుడు తొలి ప్రేమలో ఆ ఇబ్బంది చూస్తాం పవన్ కళ్యాణ్ గారిది. అవును, అది క్లాసిక్ సినిమా. క్లాసిక్ అంటే లవ్ని ఎక్స్ప్రెస్ చేయడానికి జరిగే ప్రాసెస్ అంతా సినిమాలో మార్చడం అనేది తొలి ప్రేమలో పీక్స్ తీసుకెళ్ళిపోయారు. ఆ తర్వాత నువ్వే కావాలి ఒకటి చూసాం, వాళ్ళు లవ్ని ఎక్స్ప్రెస్ చేసుకునే వెళ్ళిపోయి క్లైమాక్స్ వచ్చేస్తుంది. సో అలాంటి కొన్ని క్లాసిక్ లవ్ స్టోరీస్ చూసిన తర్వాత ఈ మధ్య కొంత గ్యాప్ వచ్చింది. అంటే జనరేషన్ మారింది, ఫటాఫట్ చెప్పేస్తున్నారు, ఫటాఫట్ ప్రపోజల్స్ అవుతున్నాయి, అంతే ఈజీగా బ్రేకప్స్ అవుతున్నాయి అనేది వింటూ ఉన్నాం ఈ జనరేషన్ లవ్ స్టోరీస్తో. కానీ మీ లవ్ స్టోరీ ఒక నోస్టాల్జియా ఫీలింగ్ కలిగింది మీ ట్రైలర్ చూస్తుంటే. వాట్ యు అట్రాక్ట్ యూ మోర్? అంటే నాకు పర్సనల్ ప్రిఫరెన్స్ మీరు అడిగేది అంతే. మీకు ఈ సినిమా వినగానే అరే ఇలాంటి స్టోరీ ఉంటుందా అని అనిపించిందా, లేకపోతే ఉంటుంది బాగుంది అనిపించిందా? ఇలాంటి స్టోరీ ఖచ్చితంగా ఉంటుందని అనిపించింది సార్. మా డైరెక్టర్ ఆకాష్ గారు చెప్పినప్పుడు, నరేషన్ ఇచ్చినప్పుడు స్టోరీ అదే ఒక ప్యూర్ లవ్, జెన్యూన్గా ఒక మనిషిని మనం ప్రేమిస్తే. జెన్యూన్గా లవ్ చేస్తే వెంటనే చెప్పకూడదా? చెప్పచ్చు, చెప్తారు సార్. బట్ అంటే పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా మనం ఒకసారి చూసుకుంటే ఖచ్చితంగా ఒక భయం అనేది, సిగ్గు అనేది ఉంటుంది. వాళ్ళు ఒప్పుకుంటారా లేదా, లేకపోతే ఎలా, అసలు రిజెక్ట్ చేస్తే ఎలా అనేది ఆ భయం ఉంటుంది. సో ఏమో ఈ ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఇవన్నీ చూసిన తర్వాత ఈ భయాలు, సిగ్గులు ఈ జనరేషన్ కొంచెం దాటేసే అనిపిస్తుంది. అది ఐ థింక్ బికాస్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఎక్స్పోజ్డ్ అయిపోయింది కదా. ఇప్పుడు లవ్ కానీ, హెయిట్ కానీ అన్నీ కూడా అందరికీ మోర్ విజిబుల్ అయిపోయింది. సో రిలేషన్స్లో ఉన్న సీక్రెట్స్ ఏమి ఉండవు, అలా అయిపోయింది. సో మొన్న ఎక్కడో చూసాను, ఫస్ట్ నైట్ ప్రీ వెడ్డింగ్ షూట్ ఏదో కనిపించింది, దేవుడా అనిపించింది. ప్రీ వెడ్డింగ్ షూట్? అవును సార్, నిజం సార్. యూట్యూబ్లో ట్రెండ్ అవుతుంది అది. యూట్యూబ్ ఓకే, ట్రెండింగ్ అంటే ట్రెండింగ్ అలా ఇంకెందుకులేండి, అది గోల. అంటే నాకు ఇలా ఉంది ఒక సొసైటీ, కానీ మీ స్టోరీ చూస్తుంటే హాయిగా ఉంది. అరే ఇలా ఉంటే బాగుంటాయి ప్రేమలు అనిపించే విధంగా ఉంది. సో ఏంటి స్టోరీ, ఈ జనరేషన్కి మీ స్టోరీ ఎలాగా? మీరు చెప్పినట్టు ఈ జనరేషన్లో తెలిసి ఇంటర్నెట్, బహుశా ఇంటర్నెట్ వల్లే మూల కారణం ఇంటర్నెట్. దానివల్ల ఈ యాప్స్, డేటింగ్లు, అవి ఇవి, టెక్స్ట్ మెసేజ్లు, వీడియో మెసేజ్లు అవి అని, దానివల్ల కొంచెం ఎక్స్పోజర్ ఎక్కువైపోయింది. దానివల్ల నాకు తెలిసి సోషల్ యాంగ్జైటీ కూడా ఎక్కువైంది సార్, బాగా, చాలా. 4 లైకులు తగ్గితే డిప్రెషన్ అయిపోతున్నారు. అవును, అన్ఫార్చునేట్లీ అట్లా తయారైపోయింది. ఇప్పుడు అలనాటి రామచంద్రుడు ఒక రకంగా చూస్తే కరెక్ట్ టైం అనిపిస్తుంది మాకు కూడా. ఎందుకంటే ఎస్, మీరు చెప్పినట్టు చాలా బోల్డ్గా అని కాదు, కానీ వెరీ వల్గర్ అని కూడా కాదు, కానీ అన్నీ చాలా అంటే సెన్సిబిలిటీస్ అనేవి లేకుండా పోయినాయి. అంటే నథింగ్ సర్ప్రైజ్ ఉంది లైఫ్లో. అన్నీ తెలుసుకోవటం, అన్నీ ముందే తెలుసుకోవటం వల్ల సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఏం లేవు లైఫ్లో. సో మీ ట్రైలర్ చూస్తుంటే సుధా గారి క్యారెక్టర్ కానీ, అరే బాగుంది, అసలు ఇది కదా ఇలా ఉంటే బాగుంటుందేమో, ప్రేమ కథలన్నీ ఇలా ఉంటే బాగుంటాయేమో, ఈ ప్రేమ కథ బాగుంది, ఈ ప్రేమ కథ చూస్తే బాగుంటుంది అనిపించింది. సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? హ్యాపీ, సంతోషం. మీకు నచ్చింది అంటే సంతోషం. మాకు కూడా చాలా మందికి నచ్చింది. డెఫినెట్లీ మాకు ఇప్పటివరకు చాలా మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉంది. అంటే మీరు గమనిస్తే మీ టీంకి ఒక గౌరవం కూడా యాడ్ అయింది. సో ఒక రెగ్యులర్ లవ్ స్టోరీలా చూడట్లేదు, అరే వీళ్ళు మంచి ప్రయత్నం చేశారు, ఒక సెన్సిబుల్గా లవ్ స్టోరీని చెప్పడానికి ట్రై చేశారన్న ఒక చిన్న వాల్యూ యాడెడ్ ఉంది మీ టీం అందరికీ. ఎవ్రీ ఫ్రైడే చాలా మూవీస్ వస్తుంటే వెళ్తుంటాయి, కానీ అలనాటి రామచంద్రుడు టైటిల్ చూసిన తర్వాత టైటిల్ దగ్గర నుంచి ఒక పాజిటివిటీ స్టార్ట్ అయింది. ట్రైలర్ చూసిన తర్వాత అరే బాగుంది,
ఎక్కడో శేఖర్ కమల గారి ఫ్లేవర్ కనిపిస్తుంది. అది మాకు గొప్ప అచీవ్మెంట్ సార్. అంటే ఆబ్వియస్లీ మేము దానికి మా హైనివా క్రియేషన్స్ ప్రొడ్యూసర్ గారు వాళ్ళకి ఫస్ట్ మేము థ్యాంక్ యూ చెప్పుకోవాలి. వాళ్ళు మాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు, ఇంత మంచి కథ వాళ్ళు ఆకాష్ గారు మళ్ళీ డైరెక్టర్ గారు మమ్మల్ని సెలెక్ట్ చేసుకుని మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. సో మోక్ష ఏంటి నీ జర్నీ ఏంటి? ఇంత టైం పట్టింది మీ హీరోకి? I think 2 years back we started a movie. That time I was completely just stepped into Telugu industry. Lucky Lakshman shooting time lo, that time only I was shooting, and that time after Lakshman I felt no, now is the time for Ram also. So I was adrushtam. I was lucky there as in Lucky Lakshman. So here I was like even luckier to be a part of Alanati Ramachandrudu. సాంగ్స్ కూడా మంచి రెస్పాన్స్ వస్తున్నాయండి. సో మ్యూజిక్ అనేది ఏదైనా లవ్ స్టోరీకి మ్యూజిక్ అనేది మోర్ ఇంపార్టెంట్. మనకి సక్సెస్ఫుల్ ఆడియో లేనిదే ఒక లవ్ స్టోరీని చెప్పలేం. సో మీకు లక్కీగా ఆడియో సెట్ అయింది చాలా. సో ఏంటి నీ ఎక్స్పీరియన్స్ ఏంటి వంశీ? అంటే ఇండస్ట్రీలోకి ఏ కథతో అయినా అడుగు పెట్టచ్చు, కానీ ఫస్ట్ కథ అనేది హీరోకి ఒక ఇంప్రెషన్ని క్రియేట్ చేస్తుంది, ఒక ఇమేజ్ని క్రియేట్ చేస్తుంది. ఈ కథతో నువ్వు ఎంటర్ అవటం అనేది ఎలా ఫీల్ అవుతున్నావు? ముందు నేను బాగా గిట్టి నమ్మేశారు. అంటే ఎప్పటి నుంచో సినిమాలు ఉన్నప్పటి నుంచి హీరోలు ఎస్, హీరోయిన్లు ఎస్, అందరు బ్రాండ్ అనేది ఉంటుంది, కానీ కథనే మెయిన్ హీరో అని నా ఫీలింగ్ సార్. కథ బాగా జనాల్ని మెప్పిస్తే మాకు కూడా పేరు వస్తుంది, మనం కూడా ఎలా వెళ్ళిపోతాం వాళ్ళ మనసులోకి. అలాగే సార్. సో నాకు ఫస్ట్ మొదటి కథ ఇది ఎంచుకోవడం అనేది కూడా నాకు చాలామంది అడిగారు. అదే నేను ఎంచుకుందేమో నాకు తెలుసు. అదే సార్ మా అదృష్టం, అదే నా అదృష్టం అని చెప్తుంటా కదా. సో ఇంత మంచి కథ నాకు రావడం నా అదృష్టము. మీరు చెప్పినట్టు ఒక క్లీన్ సినిమా, ఈ మధ్య కాలంలో క్లీన్ సినిమా, మంచి ప్యూర్ ఎమోషన్స్. ప్రతి ఒక్కరి జీవితాల్లో ఈ అనుబంధాలు, ఈ ప్రేమ ఇది ఉంటుంది. సో ఒక బాయ్ నెక్స్ట్ డోర్గా ఈ అబ్బాయి నాకు తెలిసే, ఈ అబ్బాయి నాకు మా ఇంట్లోనే ఉంటాడు లేకపోతే పక్కింట్లో ఉంటాడు, బాయ్ నెక్స్ట్ డోర్ ఫీలింగ్. ఎలివేషన్స్ అంటే సార్ నా పాత్ర పేరు సిద్ధార్థ్ అనేవాడు ఈజ్ అ ఇంట్రోవర్ట్. సో చాలా సిగ్గు, చాలా బిడియము. ఇద్దరు ఫ్రెండ్స్, ఒక అబ్బి క్యారెక్టర్ అంటే మా చైతన్య గారు ప్లే చేశారు, మా సుధామ్మ కూడా నాకు ఫ్రెండ్ క్యారెక్టర్ చేశారు. సో వాళ్ళిద్దరితో కొంచెము ఒక రకంగా ఫ్రీగా ఉంటాడు, క్యాజువల్గా. ఓకే. సో కొంచెం రాజావారి రానివారి టింట్ ఏమైనా ఉందా? అంటే కొంచెం ఆ ఫీల్, విజువల్స్, ప్లెజెంట్నెస్, ప్రశాంతంగా ఉండే సినిమా అయితే అవును సార్. కొంచెం వెరీ పీస్ఫుల్గా ఉంటుంది సినిమా చూసినంతసేపు మీరు. ఓకే. ముందుగా మీ ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎక్కడ కూడా కథ లైన్ దాటకుండా ఏదో ఒక డైలాగ్ వేద్దాం లేకపోతే ఒక సీన్ చేద్దాం, కమర్షియల్గా ఉంటుందని ఆలోచించకుండా కథకి స్టిక్ అనే ఉన్నారు. 100% సార్. ఫస్ట్ అదే వాళ్ళకి, అందుకే ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే మాకు. ఎలా ఇండస్ట్రీ, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఇండస్ట్రీలో నీకు ఏమైనా బ్యాక్గ్రౌండ్ ఉందా? సినిమా ఇండస్ట్రీలో అయితే లేదు సార్. సినిమా ఇండస్ట్రీ లేదు. పాలిటిక్స్లో ఉందా? పాలిటిక్స్లో అసలు లేదు, అసలు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు. నాది యాక్చువల్లీ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్. ఓకే. సో నేను ఇంజనీరింగ్ చేశాను సార్. ఇంజనీరింగ్ చేసిన తర్వాత ఇన్ఫోసిస్లో జాబ్ చేస్తూ ఉన్నాను నేను. ఆ జాబ్ చేస్తుండగా నేను ట్రైనింగ్ తీసుకున్నాను. ఆ ప్రెజర్ తట్టుకోలేక ఇటు వచ్చేసా? ఆ ప్రెజర్, కార్పొరేట్ ప్రెజర్ మీకు తెలిసిందే. కానీ అదే చిన్నప్పటి నుంచి ఒక పిచ్చి. అందరం తెలుగు వాళ్ళం కదా, తెలుగు వాళ్ళంటే సినిమా అనేది మనకి ఎంటర్టైన్మెంట్. అవును, వేరే ఎంటర్టైన్మెంట్ ఏముండదు. ప్రతి ఒక్కరిలానే నేను ఒకరిని. సో ఆ ప్యాషన్ అనేది చిన్నప్పటి నుంచి డ్రామాల్లో అయినా, స్పోర్ట్స్ యాక్టివిటీస్లో అయినా, డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అయినా బాగా హుషారుగా యాక్టివ్గా చేస్తూ ఉన్నా. సో అది ఇంకా డిగ్రీ అయిపోయిన తర్వాత, జాబ్ వచ్చిన తర్వాత కూడా ఇంకా ఎక్కడికి వెళ్ళలేదు. సో సర్లే అడుగు పెడదాము, ఫ్యామిలీ కూడా ముందుకు వెళ్ళి ఏం కాదులే మేము ఉన్నాం కదా అని అదంతా కలిసి వచ్చి అర్థం చేసుకున్నారు ఫ్యామిలీ. అవును సార్. సో ఆడిషన్స్ త్రూనే వచ్చేసావు, మెరిట్ బేసిస్లోనే వచ్చావు ఇండస్ట్రీకి. అంతే సార్. మా ఆకాష్, నేను హైదరాబాద్లో ట్రయల్స్ చేసేటప్పుడు ఆకాష్ గారు వేరే మ్యూచువల్ ఫ్రెండ్ ద్వారా పరిచయం అయ్యారు. సో ఆయనతో ట్రావెల్లో ఈ అవకాశం నాకు వచ్చింది. సో ఒక సినిమా ఎక్స్పీరియన్స్డ్ హీరోయిన్తో వర్క్ చేస్తున్నావు, ఏమైనా టీజింగ్ జరిగిందా? లేదు అస్సలు. తను యాక్చువల్లీ తెలుగులో ఒక ఎక్స్ట్రా సినిమా తీసింది, బట్ షీఈస్ డన్ ఇన్ బెంగాలీ, తమిళ్, మలయాళం. అస్సలు ఆ ఫీలింగే లేదు. ఓకే. చాలా కంఫర్ట్ అండ్ వెరీ ఫ్రెండ్లీ, పాజిటివ్ యాటిట్యూడ్ అనేది అసలు లేదు సార్, ఎక్కడ లేదు. సూపర్. సో అది ఒక కంఫర్ట్ జోన్ ఇచ్చింది. మోక్ష ఎలా ఉండబోతుంది క్యారెక్టర్? అంటే మోస్ట్ లవబుల్ క్యారెక్టర్ అనిపిస్తుంది, ఎందుకంటే ఏ ఆడియన్స్ అయినా సరే
హీరోతో ట్రావెల్ అవుతుంటారు, హీరో మీతో ట్రావెల్ అవుతున్నాడు. సో ఆబ్వియస్గా మీ మీద కూడా అలాంటి ఇంప్రెషనే ఉంటుంది. హీరో ఎప్పుడు చెప్తాడు అంటే కొన్ని లవ్ స్టోరీస్ ఉంటాయి, అవి లవ్ని ఎక్స్ప్రెస్ చేయటమే సక్సెస్ లాగా అనిపిస్తుంటుంది ఆ లవ్ స్టోరీస్లో. మోస్ట్లీ మీ కథ కూడా అలాగే ఉండబోతుంది అనిపిస్తుంది. ఎలా ఉండబోతుంది క్యారెక్టర్? ఎందుకంటే వంశీతో పాటు, వంశీ సిద్ధు క్యారెక్టర్తో పాటు మేము కూడా మీతో పాటు లవ్లో పడిపోతాం ఆడియన్స్. చాలా లైక్ తెలుగు ఆడియన్స్ ఫర్ మీ నౌ దే ఆర్ ద బెస్ట్ of audience. They are making the super hits movie because of the Telugu audience. So Telugu audience laga తెలుగులో మాట్లాడండి బాగుంటుంది. కొంచెం ట్రై చేయండి, ఏం కాదు, తెలుగు వాళ్ళు అర్థం చేసుకుంటారు. సో తెలుగు ఆడియన్స్ పిచ్చిగా, అల్లరిగా, హైపర్గా ఆడియన్స్ లాగా, లైక్ షీ ఈజ్ ఆల్సో వెరీ మచ్ ఇన్ టు మాస్ అండ్ టూ మచ్ అటాచ్ ఫాదర్ నానా డాటర్ బాండింగ్, బ్యూటిఫుల్. Real life Moksha is equal to Dharani on screen. So that's more relatable character meeku. Exactly the same character, principles, like chinnappudu nunchi I had that like devra nana lanti abbayi neevu please. So ee movie's basic thing is that Sidhu is the second, like after my dad, my first hero. So ఎందుకంటే ఏ డాటర్ అయినా సరే ఫాదర్ దగ్గర చాలా ప్రొటెక్టివ్గా ఫీల్ అవుతుంది. సో అదే ప్రొటెక్టివ్నెస్ భర్త దగ్గర కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం. సో దట్ ఈస్ ద కామన్ క్వాలిటీ. అండ్ ఎంటైర్ అందరూ ఆడియన్స్, అందరూ అమ్మాయి, దే కెన్ రిలేట్ టు ఇట్, everyone. So my husband or the better half or the boyfriend or lover should be as protective as my father, after my father, my hero. Exactly. So and the best thing is in ee movie lo hero Samudram, heroine Dharani, they are complementary to each other. I am hero, not big, heroine less. This inequality I didn't find. The director, even the producers, they have chosen this story. Beautifully written script anamata. So ekkada ఏ క్యారెక్టర్ వైపుకి స్టాండ్ తీసుకోకుండా కథ వైపుకి వెళ్ళిన స్క్రిప్ట్. సో రైటింగ్లోనే చాలా జాగ్రత్తలు తీసుకొని ఉంటారు. పోయిటిక్, మంచి పోయిట్, పొయిటిక్ సెన్స్ కనిపిస్తుంది. అంటే విజువల్స్ చూస్తున్నప్పుడు కూడా మనకి కొన్ని లవ్ స్టోరీస్ ఉంటాయి, ప్రేమం లాంటి లవ్ స్టోరీస్ చూస్తున్నప్పుడు తెలియకుండా ఆ విజువల్స్లోనే ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది. మీరు ఏదైతే రాసుకున్నారో అవి విజువల్స్లో ట్రాన్స్ఫర్మ్ అవటం చాలా తక్కువ సందర్భాల్లో జరిగింది. మేబీ మీ విషయంలో జరిగిందని నేను నమ్ముతున్నాను. ఖచ్చితంగా సార్. ఇప్పుడు మీరు ట్రైలర్ చూసారు కదా, ట్రైలర్ టీజర్ చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. అంటే ఒక పొయిటిక్ ఫీల్ ఉంది మీరు చెప్పినట్టు. ఖచ్చితంగా. సో డైరెక్టర్ గారు ఏమనుకున్నారో, డిఓపి గారు అలానే మన సంగీత దర్శకులు గారు ఇద్దరు కలిసి దే మేడ్ అ రియలీ గ్రేట్ ప్రోడక్ట్. ఎలాంటి సీన్స్ ఉంటాయి మీ ఇద్దరి మధ్య? లవ్ అయితే ఎక్స్ప్రెస్ చేయడానికి ఛాన్స్ లేదు ట్రైలర్లో చూసినంత వరకు. ఇంట్రెస్టింగ్ సీన్స్. అవును సార్, ఖచ్చితంగా మీరు చూడాలి. చాలా ఇంట్రెస్టింగ్ సీన్స్ ఉంటాయి. ఎస్పెషలీ ఎలా ఎక్స్ప్రెస్ చేయాలనేది ఉంటుంది కదా, అదైతే చాలా గమ్మత్తు ఉంటుంది. కొంచెం ఫన్ కూడా, చాలా మంది రిలేట్ అవుతారు. అంటే అమ్మాయి చాలా హైపర్, ధరణి అనేది చాలా హైపర్, కాన్ఫిడెంట్, ముందుకు దూసుకెళ్తుంది. సిద్ధు అనేవాడు కొంచెం భయస్తుడు, అరే వద్దులేరు ఎందుకు అంతలా. యాక్చువల్లీ ఈ క్వాలిటీస్ అబ్బాయి ఎక్కువ ఉంటాయి, నీ క్వాలిటీస్ అమ్మాయికి ఎక్కువ ఉంటాయి. ఇన్ జనరల్లీ బాయ్సే కొంచెం అగ్రెసివ్గా ఉంటాయి. అంటే ఏంటంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు, ఎప్పుడు ప్రపోజ్ చేస్తారా అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. సో నీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ చేసరికి నాకు తెలిసి క్లైమాక్స్ వచ్చిద్దేమో. సో మిగతా వాళ్ళ క్యారెక్టర్స్ ఎలా ఉండబోతున్నాయి? సుధాకర్తో వర్కింగ్. సుధామ్మ యాక్చువల్లీ సినిమాలో సిద్ధుకి ఫ్రెండ్ క్యారెక్టర్. సో ఐ థింక్ బహుశా తను చేయలేదేమో సుధామ్మ గారు ఇప్పటి వరకు. చాలా హైపర్ గా ఉన్నారు. వాల్కానో, ఫైర్ ఎలిమెంట్. అవును, మూవీలో సెట్ లో అస్సలు ఆవిడ ఎనర్జీ అది ఎలా వస్తుందో ఆవిడకి. ప్లస్ అంత సీనియర్ యాక్టర్, ఈవెన్ బ్రహ్మాజీ గారైనా వాళ్ళంత సీనియర్ యాక్టర్స్ అయ్యుండి మాలాంటి కొత్త వాళ్ళతో, అంటే వెస్టిల్ వాళ్ళతో పోలిస్తే మేము కొత్త వాళ్ళమే, జూనియర్స్. అవును, ఎప్పటికీ జూనియర్ సీనియర్ అనేది అసలు ర్యాగింగ్ లేకపోతే యాటిట్యూడ్ ఎప్పుడు లేదు సార్. వాళ్ళతో పోలిస్తే ఎప్పటికీ జూనియర్స్ 100%. అసలు వాళ్ళు ఎన్ని తీశారు మనం. సో చాలా ఫన్ ఉన్నది సార్, అంటే చాలా నేర్చుకున్నాం మేము. సెట్ ఎక్స్పీరియన్స్ ఏంటి? అంటే ఎంత ట్రైన్ తీసుకున్నా సరే ఆన్ సెట్స్ వెళ్ళినప్పుడు ఆన్ కెమెరా టు ద కెమెరా యాక్ట్ చేయటం అనేది నీకు ఎన్ని రోజులు పట్టింది? సెట్ని అర్థం చేసుకోవడానికి, సెట్లో ఫ్రీ అవడానికి,
ఆ ప్రాసెస్ ఏంటి నీకు యాజ్ ఎ న్యూ ఆర్టిస్ట్గా? I think where because we had so many sets and different locations, so new experience, right? అవును ఇనిషియల్గా ఇనీషియల్గా మేము మా ఫస్ట్ స్కెడ్యూల్ మనాలిలో సార్. అప్పుడు మీరు చెప్పినట్టే ఎస్ ట్రైనింగ్ తీసుకున్నా ఎంత చేసినా మనం ఎంత కాన్ఫిడెంట్ లోపల ఉన్నాయి చేసేద్దామని ఉన్నా కూడా కొంచెం ఉన్నది, అరే ఫస్ట్ సినిమా డైరెక్టర్ కొంచెం ఉంటుంది, చాలా సహజం. సో అది ఉన్నది సార్. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మా అలనాటి రామచంద్ర సినిమా టీం అందరము ఒక ఫ్యామిలీలా ఉన్నది సార్. అంటే ఫ్రెండ్స్తో కలిసి చేసినట్టు అనిపించింది. అందుకు ఫ్రీ అయిపోయినాం యాక్చువల్లీ. ఒక ఫ్యూ అవర్స్ కూడా అని చెప్పచ్చు మేబీ ఆనెస్ట్గా చెప్పాలంటే. ఎందుకంటే కోస్టార్ వెరీ ఫ్రెండ్లీగా ఉన్నది, మోక్ష ఇస్ వెరీ ఫ్రెండ్లీ, వెరీ ప్రొఫెషనల్. మా డైరెక్టర్ గారు చాలా హుషారు మనిషి. సో ఆయన ఎప్పుడు మాకు పాజిటివ్ ఎనర్జీ ఇస్తూ ఉంటారు. అలాగా సెట్లో అందరూ అంతే. సో అట్లా సరదాగా జరిగిపోయింది సార్. మీ బాండింగ్ ఏంటి? మీకు అంటే కో ఆర్టిస్టులుగా మొదలయ్యారు, ఇప్పుడు సినిమా ఒక జర్నీ కంప్లీట్ అయింది. వాట్ కైండ్ ఆఫ్ బాండింగ్ యూ హ్యావ్ కో ఆర్టిస్టులుగా? కో ఆర్టిస్ట్ అయితే వీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ ఐ వుడ్ సే. ఇంకా జీవితాంతం మేము మంచి స్నేహితులానే ఉంటాం, లైక్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. బెస్ట్ ఫ్రెండ్స్ కూడా కాదు, ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు ఆ కోఆర్డినేషన్ ఒకళ్ళు సపోర్ట్ చేసుకుంటేనే ఇలాంటి సినిమాలు చాలా బాగా వస్తాయి. సో మీ ఇద్దరి మధ్య కాంబినేషన్స్ సీన్స్ ఎలా ఉండబోతాయి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే లవ్ స్టోరీలో ఆ సీన్స్ని కనుక మీకు కనెక్ట్ అవ్వకపోతే మిగతా సీన్స్ ఎన్ని బాగున్నా అది వెల్తీగానే ఉంటుంది. సో అందుకే అడుగుతున్నాను ఎలాంటి బాండింగ్లో ఉన్నారు అని. ఇక్కడ కూడా సిగ్గుపడిపోతున్నావు? ఇక్కడ హీఈస్ ఇప్పుడు నేటి కృష్ణుడు మూవీలో అలనాటి రామచంద్రుడు. ఐ కెప్ట్ ఆన్ టెల్లింగ్ ఆల్ ద ఇంటర్వ్యూస్ ఎవ్రీవేర్. యాక్చువల్గా ఈజ్ నేటి కృష్ణుడు. గర్ల్స్ మొత్తం ట్రావెల్ ప్రమోషన్ టైంలో గర్ల్స్ హీరో 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 అలాంటి ఫీలింగ్ ఎలా ఉంది? బాగుంది సార్. అంటే ఇప్పుడు యాడ్ చేయడానికి సిద్ధు అనే క్యారెక్టర్కి నాకు కొంచెం చాలా చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు ఇలా కూర్చొని మాట్లాడలేడు సిద్ధు, మిమ్మల్ని కళ్ళు పెట్టి కళ్ళు చూడలేడు. సో అది కొంచెం డిఫరెంట్ ఉన్నది. హీరోయిన్తో కూడా సీన్స్ అట్లే ఉంటాయి, కొంచెం గమ్మత్తు ఉంటాయి. మీ పేరైతే బాగుంది, ఆన్ స్క్రీన్ చాలా బాగున్నారు చూడటానికి. థ్యాంక్ యూ సార్. సో లవ్ స్టోరీకి ఆ వాల్యూ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి పేరు అందులో కెమిస్ట్రీ కానీ లేకపోతే వీళ్ళని చూడగానే లవ్స్ కపుల్ లాగా ఉన్నారని అనుకపోతే ఫర్దర్గా జర్నీ చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో మీకైతే అది బాగా కుదిరింది అనిపిస్తుంది. హ్యాపీ. సో డైరెక్టర్ గురించి ఏం చెప్తారు? అంటే ఒక్కో డైరెక్టర్కి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది, వర్కింగ్ స్టైల్. అంటే మీది ఫస్ట్ మూవీ కాబట్టి మిమ్మల్ని ఆయన స్టైల్ ఏంటి అని అడగను, వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఆకాష్ గారితో ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫ్రెండ్ లాగా చేస్తారు సార్. బేసిక్లీ మాది ఈ సినిమా యాక్చువల్లీ మాకు ఫ్రెండ్షిప్, ఆ జర్నీలో ఫ్రెండ్షిప్ కూడా మాకు ఏర్పడింది. సో అది కూడా ఒక కారణమే యాక్చువల్లీ అవకాశం. బట్ ఆయన ఏంటంటే క్లారిటీ, ఆయన కథ రాసుకున్నారు ఎస్, కానీ తీసేటప్పుడు ఇది ఎలా పడుతుంది, మ్యూజిక్ పడిన తర్వాత ఎలా ఉంటుంది, కలర్స్ పడిన తర్వాత ఎలా ఉంటుంది, యాక్టర్స్ ఎమోషన్స్ ఎంతసేపు స్క్రీన్లో పెట్టాలి, అదంతా ప్యూర్ క్లారిటీ ఆయనకి. క్లారిటీ చాలా స్ట్రిక్ట్ డైరెక్టర్, సింపుల్ కానీ స్ట్రిక్ట్. ఓకే, నవ్వుతూనే ఇంకోసారి చేద్దాము నో వేస్టేజ్ అన్నమాట. నో వేస్టేజ్ ఉన్న డైరెక్టర్ అనమాట నాకు తెలిసి. అంత క్లారిటీ ఉండే కరెక్ట్గా ఏది కావాలో అదే తీసుకుంటారు. సో ఈ పాత్ర తర్వాత ఆడియన్స్కి ఎలా గుర్తుంటావు ధరణి? నువ్వు ఆడియన్స్ నిన్ను ఎలా గుర్తుపెట్టుకుంటారు? గర్ల్ నెక్స్ట్ డోర్ అనుకుంటారా, లేకపోతే గర్ల్ ఆన్ స్క్రీన్ అంటే ఆన్ స్క్రీన్ అనుకుంటారా? That was lot of love, chala love vastundi. I mean, some people are changing names. I saw in Insta, it's me Sidhu. Ee roju kuda one fan one story pettandi Dharani water bottle. Like this, we started getting this Sidhu Dharani already start ayindi. So little positive, maybe it will be good. ఎలాంటి క్యారెక్టర్స్ని మీరు పిక్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు? అంటే వచ్చిన క్యారెక్టర్స్లో ఎలాంటి క్యారెక్టర్స్ని అయితే మీరు ఓకే చేస్తారు? Actually, I'm a Bengal. First, I started. I'm a Bengali. So, Akara, we very much focus into content and characters. Exactly. అక్కడ ఇంకా స్టేజెస్ చాలా లైవ్లో ఉన్నాయి.
సో ఆల్సో నేను క్లాసికల్ డాన్సర్, సో ఐ వాంట్ టు డూ కమర్షియల్ ఆల్సో, బట్ ద కంటెంట్ షుడ్ బి వెరీ మచ్ content and character. So I felt this is my story, I can see myself on screen. So me nalaga I think many girls are there who can see, boys are there who can see themselves on screen. So that's the best thing. And one more thing I just want to add, it is not only showing beauty and glamour. So I felt, oh, you look so cute, no, so beautiful. That is for 5 seconds. That is for 5 seconds. But your remaining things is performance. You have this, you got this character, lifetime character. So that attracted me than having that glamour and beauty. That remains forever. Yes. That's why you are in the right place, I think. Thank you, sir. So ఈ క్యారెక్టర్ తర్వాత మీకు ఆన్ సెట్స్లో ఏదైనా ఒక అప్రిషియేట్ చేసే మూమెంట్స్ ఉంటాయి, ఏదైనా ఒక బెస్ట్ సీన్ జరిగిన తర్వాత ఒకసారి లొకేషన్ చూస్తే అందరి మొహాలు వెలిగిపోతుంటాయి, అలాంటి ఏమైనా గుర్తు చేసుకుంటారా? అట్లా స్ప్రింక్ల్ అయినాయి ఆ జర్నీలో, కానీ అంటే ఎక్కడో మన టెక్నీషియన్స్ ఫేస్లో చాలా సాటిస్ఫాక్షన్ చూడటం, కెమెరామెన్ ఫేస్లో సాటిస్ఫాక్షన్ చూడటం. ఒక సీన్ ఉంది సార్, అంటే వెంటనే గుర్తొచ్చేది ఒక సీన్. మనలిలో యాక్చువల్లీ మేము ఒక ఐస్ వాటర్ లాగా ఒక రివర్ ఉంటుంది, అక్కడ ఒక చాలా ముఖ్యమైన సీన్, అది ఇద్దరం ఉంటాం, లిటరలీ ఐస్ వాటర్ అది, అసలు ఇంకా కొద్దిసేపు ఉంటే ఇంకా కరిగిపోతాం. ఇంకా -డిగ్రీ కూడా ఆ టైంలో మైనస్. మేము వెళ్ళింది అప్పుడు సెప్టెంబర్ కాబట్టి, అప్పటికి ఇంకా మనాలి అంటేనే చల్లగా ఉంటుంది. సో ఆల్రెడీ కొంచెం ఆ వింటర్ సీజన్కి వెళ్ళాం కాబట్టి, సో అక్కడ చాలా ఇమోషనల్ సీన్, చాలా ఇంపార్టెంట్ సీన్. అక్కడ మేము హాఫ్ బాడీస్, మా ఇద్దరు హాఫ్ బాడీ ఆ నీళ్ళల్లో మేము ఉండి కొద్దిసేపు సస్టైన్ అవ్వాలి. దాని తర్వాత ఉంది సీన్, మీరు చూస్తే మీరు ఇంక నేను ఎక్కువ చెప్పను కానీ, సో అక్కడ హాఫ్ బాడీ ఇద్దరం నమ్మైపోయింది మాకు. ఆ సీన్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ తన దగ్గరకు వచ్చి అవన్నీ కొన్ని డ్రామా జరిగిన తర్వాత అక్కడ అందరు నిజంగా క్లాప్స్ కొట్టారు మాకు. సో అది మాకు చాలా హ్యాపీ అనిపించింది ఆ రోజు. ఎందుకంటే అంత డిఫికల్ట్ ఫిజికల్ కండిషన్స్ అంటే అవుట్డోర్ షూటింగ్స్ అంటే మోస్ట్లీ అలాగే ఉంటాయని చాలామంది చెప్తారు. ఎందుకంటే అక్కడ ఇద్దరు డైరెక్టర్స్ ఉంటారు, ఒకరేమో కెమెరా వెనకమాల ఉంటారు, ఒకరేమో పైన ఉంటారు. అవును, వాళ్ళు ఓకే చేయండి అంటే అప్పుడు మనకి చేయాలి, అలా ఆపండి అంటే ఆపేయాలి. సో నేచర్కి అంటే అలాంటి సిచ్యువేషన్స్లో వర్క్ చేయటం అనేది ఎనీ ఆర్టిస్ట్కి ఛాలెంజ్. సో నీకు ఫస్ట్ సినిమాలోనే నువ్వు చాలా నేర్చుకొని ఉంటావు. అవును సార్, అసలు ఆర్టిస్ట్ లైఫ్ ఎంత డిఫికల్ట్గా ఉంటుందో. 100%. సో అంటే మనం వినడమే కానీ, మనము వేరే పెద్ద సినిమాల్లో చూడడమే కానీ మిగతా ఇండస్ట్రీలో, కానీ మొదటి సినిమాలోనే ఇట్లాంటి మంచి ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి హ్యాపీ. ఓకే, ఎవరిని చూసి హీరో అవుదాం అనుకున్నావు? చిన్నప్పుడు నాకు మన ప్రభాస్ గారు అంటే బాగా ఇష్టం అండి, రెబల్ స్టార్ ప్రభాస్. అలానే మా యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు కూడా బాగా ఇష్టము. బాగా మాస్ సినిమాలు అంటే నాకు బాగా ఇష్టం సార్. సో అవి చూసే పెరిగినా కాబట్టి థియేటర్ అనేది. అంటే మీ ప్రాంతం కూడా అలాగే ఉంటుంది. మాది కడప సైడ్ కాబట్టి కొంచెం కోరుకునేది కూడా అదే, అంటే మంచి మాస్ ఫైట్స్, లౌడ్గా ఉంటాయి. అవును, లౌడ్గా ఉండే సినిమాలు. నాకు చాలా మంది ఫ్రెండ్స్ కూడా అదే. నువ్వు లౌడ్ అంటే గుర్తొచ్చింది, చాలా జనరల్ ఫ్రెండ్స్తో మనం సరదాగా ఉంటాం కదా సార్, గట్టి గట్టి మాట్లాడుతూ జోకులు వేసుకుంటా, ఈ చిన్న చిన్న వేసుకుంటా. ఇంత లౌడ్ పర్సనాలిటీ ఎట్లా, ఇంత సటిల్ క్యారెక్టర్ ఎందుకు తీసుకునేవారు మీరు అడిగారు కదా ఫస్ట్లో. సో ఐ ఫెల్ట్ పాత్ర అనేది బాగా చేస్తే, పర్ఫార్మెన్స్ మెచ్చుకుంటే మనం జనాలకు నచ్చుతాం అనేది. అవును, ఇదే కాంప్లిమెంట్ లీడర్ టైంలో రానాకు వచ్చింది. లీడర్ సినిమాతో ఇంట్రడ్యూస్ అయ్యారు కదా, అంటే వాళ్ళ క్లోజ్ సర్కిల్ వాళ్ళంతా కూడా నువ్వు ఈ క్యారెక్టర్ ఏంటి, నువ్వు ఇది కాదు కదా, నువ్వు వేరు కదా, నువ్వు ఇంత సెటిల్డ్గా ఉన్నావు ఏంటన్నారు. అంటే దట్ ఈస్ ఆర్టిస్ట్ లైఫ్. సో మనం ఏదో దానికి ఫుల్ కాంట్రాస్ట్ ఉన్న క్యారెక్టర్లో కూడా ఇమిడిపోగలగాలి. సో నీకు అది ఫస్ట్ సినిమాతోనే ఆపర్చునిటీ దొరికిందేమో. అవును సార్, అందుకే అది కూడా చూస్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ సినిమా కొంచెం వైబ్రెంట్గా లౌడ్ క్యారెక్టర్స్. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా అదే కదా సార్ గోల్. ఆనెస్ట్గా చెప్పాలంటే అదే కదా సార్ గోల్. ఒక తెలుగుడికి అంటే సినిమా ఆస్పిరేషన్ ఉన్నవాడికి విజిల్స్, మంచి ఫైట్ సీన్స్, డైలాగ్, పెద్ద పెద్ద డైలాగ్ చెప్పాయి, అదే కొంచెం ఫ్యాంటసీ ఉంది. అవును సార్, ఖచ్చితంగా చూడొచ్చు. అదే ఐఎమ్ హోపింగ్, అదే గోల్, హోపింగ్ సార్. ఈ సినిమా జర్నీ అంటే ఫస్ట్ మూవీ అనేది ఆల్వేస్ ఎప్పటికీ గుర్తుండిపోయేది కదా. ఈ జర్నీ కంప్లీట్ అయింది మీకు, సో సెకండ్ రిలీజ్ అవుతుంది. సో ఎలాంటి మూమెంట్లో ఉన్నారు ఇద్దరు? మోక్ష చాలా టెన్షన్, రకరకాల ఎమోషన్స్ ఉన్నాయి సార్.
కొంచెం భయం ఉంది, కొంచెం ఓకే గుడ్ బాగుంది సినిమా, ఎక్సైట్మెంట్ ఉంది, ఏదో సార్ అదే ఇట్స్ మిక్స్డ్ ఇమోషన్స్. కానీ ఎండ్ ఆఫ్ ద డే చాలా తృప్తిగా ఉంది సార్. మేము 2 ఏళ్ల క్రితం మొదలుపెట్టిన మా ప్రయాణం ఇప్పుడు ఇంకా 4 రోజుల్లో ఇంకా మా సినిమా రిలీజ్ అవుతుందంటే చాలా తృప్తిగా ఉంది సార్. అంటే నువ్వు చూసిన, నువ్వు థియేటర్లో నువ్వు చాలా సినిమాలు మీ ఏరియాలో చూస్తుంటావు, అలాంటి థియేటర్లో నీ సినిమా రిలీజ్ అవుతుందంటే సో ఆ ఫీల్ వేరు. అవును సార్. సో ఆ ఫీల్ మళ్ళీ నెక్స్ట్ సినిమాకి ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ ఫస్ట్ సినిమాకి మాత్రం గట్టిగా ఉంటుంది. ఖచ్చితంగా సార్. సో అదైతే ఉంది డెఫినెట్లీ. అంటే మొదటిసారి పోస్టర్స్ లేకపోతే మన మాల్స్లో పోస్టర్స్ కానీ, సినిమా హాల్ దగ్గర డిజిటల్ బోర్డ్స్ కానీ, అరే అసలు చాలా రోజులు ఎప్పుడో అనుకున్నాం అదే మనం ఇట్లా తీస్తే బాగుంటుందని, ఇప్పుడు ఉంది కాబట్టి చాలా సంతోషంగా ఉంది. వన్స్ అగైన్ ఈ అవకాశం నేను ఒకసారి మా నిర్మాత గారికి, శ్రీరామ్ గారికి, హైమావతి గారికి, వీళ్ళు లేకపోతే నాకు జర్నీ లేదు అనాల్సి వస్తే ఎవరి పేరు చెప్తా? మా నిర్మాత గారు శ్రీరామ్ గారు, హైమావతి గారు, అలానే మా ఆకాష్ గారు కూడా. వాళ్ళ ముగ్గురు లేకపోతే ఇంతవరకు అసలు వచ్చేది కాదు. వాళ్ళ సపోర్ట్ లేకపోతే వాళ్ళు అసలు మాకు ఈ అవకాశం ఇవ్వడం అదృష్టమే కదా సార్. ఎగ్జాక్ట్లీ. అంటే వాళ్ళు లేని మేము లేము ఇక్కడ. ఆపర్చునిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ టాలెంట్ కదా ఇండస్ట్రీ. అబ్సల్యూట్లీ. వెరీ లక్కీ, సచ్ వండర్ఫుల్ ప్రొడ్యూసర్స్. చాలా ఎగ్జాక్ట్లీ. ఇలాంటి కంటెంట్ని నమ్ముకొని, అంటే ఇలాగే ఉండాలి, ఇలాంటి ఒక మంచి లవ్ స్టోరీ, అంటే సెన్సిబుల్ లవ్ స్టోరీ. ఈ మధ్య సెన్సిబిలిటీసే లవ్ స్టోరీస్లో మిస్ అవుతున్నాయి. సో ఏదో బిజినెస్ డీల్స్ లాగా ఉంటున్నాయి లవ్ స్టోరీస్. బిజినెస్ డీల్స్ దీంట్లో అయితే అలా అస్సలు ఉండదు సార్. నిజంగా లేదు, కనిపిస్తుంది ట్రైలర్లో, అర్థమైంది. మనమే అసలు కూర్చున్నప్పుడు మనకే కొంచెం మురిసిపోతాం. చిన్నవాళ్ళైనా, అంటే హై స్కూల్లో ఉన్న పిల్లలైనా, కాలేజీలో ఉన్న పెళ్ళైనా, ముసలైనా ప్రతి ఒక్కరు అరే ఒకానొక టైంలో ఇలాంటి ఫీలింగ్ నాకు కలిగింది కదా నాకు అనేది ఖచ్చితంగా రిలేట్ అవుతారని మా గట్టి నమ్మకము. సో అది సార్. సూపర్. ఎక్కడ ప్లాన్ చేస్తావు ఫస్ట్ డే ఫస్ట్ షో? అమ్మో ఏమో సార్, ఏమనుకోలేదు సార్. మీరు సడన్గా అడిగితే నాకు అసలు ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఓకే, దగ్గర పడిపోతుంది కదా. నేను 1 month ముందు అడగట్లా, ఇంకా 1 week కూడా. కరెక్టే. ఈ యాక్చువల్లీ మాకు ఈ వారం అంతా మేము 3 వారాల నుంచి బాగా ప్రమోషన్స్లో. మేము మొన్ననే వైజాగ్, రాజమండ్రి, విజయవాడ, చాలా మంచి కాలేజెస్, గుంటూరు మంచి కాలేజెస్ విజిట్ చేసాము. వాళ్ళందరూ మాకు ఎంతో ప్రేమ, ఎంతో ప్రోత్సాహం ఇచ్చారు కాబట్టి మాకు ఆ హైలో ఉన్నాము. ఇది ఇంకా మాకు థియేటర్ తెలుసు సార్. ఓకే వంశీ, మోక్ష, విష్ యూ ఆల్ ద బెస్ట్. మీ లవ్ స్టోరీ అందరికీ నచ్చాలని కోరుకుంటున్నాం. మీరు కోరుకున్న మాస్ ఫిల్మ్స్తో పాటు ఇలాంటి సినిమాలు కూడా చేస్తూ ఉండండి ఆపర్చునిటీ దొరికినప్పుడల్లా. మోక్ష, విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి. మీరు మాకు ఈ టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, మై ప్లెజర్. థ్యాంక్ యూ.